హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో స్టాక్ ఆఫ్ ది మంత్ మార్చ్ కానైతే ఏ సెక్టార్ నుంచి సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి అయితే బాగా కమింగ్ డేస్లో మంచి భూమిలో ఉండే సెక్టార్ ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన సెక్టార్. సో ఈ సెక్టార్లో ది బెస్ట్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేయాలనుకున్నాను. సో ఎలక్ట్రికల్ వెహికల్ అంటేనే అందరూ ఆటోమొబైల్ సెక్టార్లో ఆటోమొబైల్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆటోమొబైల్ సెక్టార్లో కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్లో స్పేర్ పార్ట్స్కి సంబంధించిన ఏ కంపెనీని చూస్ చేసినా కూడా సో ఆ కంపెనీస్ యొక్క ఫ్యూచర్ అనేది బాగుండబోతుంది అని చెప్పేసి అయితే దీంట్లో ఒక కాపర్ వైర్కి సంబంధించిన కంపెనీని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాపర్ వైర్కి సంబంధించిన కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండే ఎలక్ట్రికల్ మోటార్స్లో యూజ్ చేసే వైండింగ్ వైర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ని దీంట్లో తెలియజేయడం జరిగింది. సో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇందులో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇండియాలోని లార్జెస్ట్ వైర్ మ్యానుఫ్యాక్చర్గా పేరొందిన ఒక కంపెనీని అయితే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి ఒక సొల్యూషన్ని క్రియేట్ చేసే కంపెనీగా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో ద కంపెనీ నేమ్ ఈజ్ నన్ అదర్ దెన్ ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ అండి. సో ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ అనేది 100% వాళ్ళ యొక్క ఎనామిల్ రెక్టాంగులర్ వైండింగ్ వైర్స్ అనేది ఇండియాలో లిస్టెడ్ అయిన కంపెనీస్లో ద 100% రెవెన్యూ జనరేట్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే కనుక PWIL అండి. సో ప్రిసిషన్ వైర్స్ అండి. సో మేబీ అన్లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉండొచ్చు, కానీ లిస్టెడ్ కంపెనీస్లో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ చూడండి తిజోరీలో మీరు ఈ డీటెయిల్స్ చూడవచ్చు. సో ఇన్సులేటెడ్ ఎనామెల్డ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క 100% రెవెన్యూ ప్రొడక్షన్ అనేది ప్రిసిషన్ వైర్స్ నుంచే ఉందన్నమాట. సో ఇండియాలో చూసుకున్నట్టయితే సో ఈ కంపెనీని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఎనామెల్డ్ ఫ్లాట్ వైర్సే ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే కమింగ్ డేస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్లో యూజ్ చేసే మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సైజ్ అనేది సేమ్ ఉంటూనే అవుట్పుట్ మాత్రం హై ఎఫిషియన్సీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వీటికి అవసరం పడుతుంది. సో హై అవుట్పుట్ ఇవ్వడానికి నార్మల్ రౌండ్ కాపర్ వైర్స్ని యూజ్ చేసినట్టయితే 45 to 50% వాటి యొక్క అవుట్పుట్ ఉంటుంది. సో వాటి యొక్క అవుట్పుట్ని పెంచాలంటే కనుక 70 to 75% అనేది మనకి ఈ ఫ్లాట్ వైర్స్ నుంచి అవుట్పుట్ అనేది పెరుగుతుందన్నమాట. సో దానివల్ల ఎనామెల్డ్ ఫ్లాట్ వైర్స్ని అయితే కమింగ్ డేస్లో అంటే ఎలక్ట్రికల్ మోటార్స్లో అయితే యూజ్ చేసే అవకాశం ఉంది. సో దాంట్లో లిస్టెడ్ కంపెనీ అయిన ప్రిసిషన్ వైర్స్ యొక్క గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనే ఒపీనియన్తో దీంట్లో చూపించడం జరిగిందనమాట. సో దీని యొక్క సేల్స్ అనేవి 18 కంట్రీస్లో ఉందన్నమాట. సో ఇండియాలో ద లార్జెస్ట్ వైర్ ప్రొడక్షన్ కంపెనీ. సో 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 40,000 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ ప్రొడక్షన్ అయితే ఈ కంపెనీ చేస్తుందన్నమాట. సో దీని యొక్క 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూసినట్టయితే రౌండ్ వైరింగ్స్ ఉన్నాయి, అలాగే రెక్టాంగులర్ వైర్స్ ఉన్నాయి, సో కండక్టర్స్ ఉన్నాయి, ట్రాన్స్పోజ్డ్ కండక్టర్స్, అలాగే పేపర్ ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్స్ కూడా దీని యొక్క ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇది మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పవచ్చు. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే కేవలం 439 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో కమింగ్ డేస్లో కనుక దీని యొక్క సేల్స్ రెవెన్యూ అనేవి పెరిగితే కనుక లాస్ట్ 3 quarters నుంచి దీని యొక్క రెవెన్యూ అనేది సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ ఇయర్స్లో కనుక దీని యొక్క సేల్స్ పెరిగితే మంచి రిటర్న్స్ని అయితే ఈ స్టాక్ ఇచ్చే అవకాశాలు ఉందన్నమాట. సో మీరు టిక్కర్ టైప్లో చూసినట్టయితే ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది పాజిటివ్గా ఉంది, రిటర్న్ వర్సెస్ FD రేట్స్ అనేవి బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ కూడా ఇస్తూ ఉన్న కంపెనీ, ఎంట్రీ పాయింట్ అనేది కూడా అట్రాక్టివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో 1 yearలో మరి ఈ కంపెనీ ఎంత రిటర్న్స్ ఇచ్చింది? సో మనం నిఫ్టీ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 100% పెరిగింది కదా. సో ఈ కంపెనీ ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ ఇచ్చిందా ఇవ్వలేదా అని చూసినట్టయితే కనుక లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇది 62 రూపీస్ని టచ్ అయిన కంపెనీ ప్రజెంట్ ఈరోజు కూడా 3.42% రేజ్ అయ్యి 196 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది ఇయర్ టిల్ డేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 year 12 months పీరియడ్ చూసుకున్నట్టయితే లాస్ట్ March 12th నుంచి ఈ March 12th వరకు 106% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో లోయెస్ట్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే 62 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 180% రిటర్న్స్ వరకు అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా
5 ఇయర్స్కి ఇది 165% రిటర్న్స్ ఇచ్చింది. సో హయ్యెస్ట్ ప్రైస్ చూడండి ఇక్కడ 345 రూపీస్ కనిపిస్తుంది. సో 345 రూపీస్ని అయితే ఇది కమింగ్ డేస్లో టచ్ చేసే అవకాశం ఉంది అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా ఇది లిస్టింగ్ అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే 2000లో జనవరి 5న ఇది లిస్టింగ్ అయింది. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అండి. సో లాస్ట్ 21 ఇయర్స్లో ఇది 1674% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో హయ్యెస్ట్ 345 ఉన్నప్పటికీ ప్రజెంట్ అయితే ఇది 196 రూపీస్లో దొరుకుతుంది. సో స్టిల్ డిస్కౌంటెడ్ ప్రైస్ కంపేర్ టు ఆల్ టైమ్ హైస్. సో ఏదైతే కంపెనీ లో డెట్ ఉండి హై ఎఫిషియన్సీతో ప్రాఫిట్స్ను జనరేట్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ని హిట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ అనేవి జూన్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే మనకి నెగిటివ్గా కనిపించాయి. సో సెప్టెంబర్ క్వార్టర్లో కాస్త ఇంప్రూవ్ అయ్యింది. డిసెంబర్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట. సో దానివల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రైస్ పరంగా చూసినట్టయితే మనకి 5 ఇయర్స్లో 182% రిటర్న్స్, టూ ఇయర్స్లో చూసుకున్నట్టయితే స్టిల్ 11% డిస్కౌంట్ ప్రైస్లో ఇది దొరుకుతుంది. సో 1 ఇయర్లో 106% రిటర్న్స్, 6 మంత్స్లో 65%, 3 మంత్స్లో 24%, 1 మంత్లో 10.24%. సో లాస్ట్ 1 వీక్లో చూడండి కేవలం 2.37% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే 3.42% రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్లీ బాగుంది అని చెప్పవచ్చు. సో 2 ఇయర్స్లో మనకి లాసెస్లో ఉన్న, అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి 11% లాసెస్లో ఉన్న, ప్రజెంట్ మనం ఫ్రెష్ ఇన్వెస్టర్స్ కాబట్టి 11% డిస్కౌంట్ ప్రైస్ అనే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. సో లాస్ట్ 1 వీక్తో చూసుకున్నా కూడా ఈ రోజు అయితే లాస్ట్ వీక్లీ క్యాండిల్ ఏదైతే ఏర్పడిందో దాన్ని ఓవర్టేక్ చేస్తూ క్లోజ్ అయిందని చెప్పవచ్చు. 3.42% మనకి వీక్లీ ప్రాఫిట్స్ కంటే, ప్రైస్ అప్రిషియేషన్ కంటే డైలీ ప్రైస్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంది అంటే కనుక లాస్ట్ వీక్ని బ్రేక్ చేస్తూ ఈరోజు క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో 1 మంత్ రిటర్న్స్ 10% ఇచ్చింది. సో కమింగ్ డేస్లో ఇది అట్లీస్ట్ 300 లెవెల్స్ని అయితే టచ్ అవ్వబోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లో స్టాక్ ఎడ్జ్లో మీరు చాలా చూడవచ్చు. స్టాక్ ఎడ్జ్లో టెక్నికల్స్లో చూసినట్టయితే MACDలో పాజిటివ్గా ఉంది, ADXలో పాజిటివ్ ట్రెండింగ్లో ఉంది. సో ATR అనేది నాట్ అవైలబుల్. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా నాట్ అవైలబుల్గా ఉంది. సో రిలేటివ్ స్ట్రెంత్ బెంచ్ మార్క్ ఇండెక్స్ చూసినట్టయితే పాజిటివ్గా ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ సెక్టార్ ఇండెక్స్ చూసినా పాజిటివ్గా ఉంది, స్టాటిక్ రిలేటివ్ స్ట్రెంత్ చూసినా పాజిటివ్గా ఉంది, ARS చూసినా కూడా అడాప్టివ్ రిలేటివ్ స్ట్రెంత్ చూసినా కూడా పాజిటివ్గా ఉంది. సో వీటి యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ ఈ పైన క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో దాని యొక్క ఫార్ములా అనేది చూపిస్తుంది, దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే RS స్టాటిక్ రిలేటివ్ స్ట్రెంత్ చూసినట్టయితే 123 ట్రేడింగ్ డేస్ యొక్క వాల్యూమ్ ప్రైస్ అప్రిషియేషన్ని కంపేర్ చేసుకొని ఇది పాజిటివ్గా ఉందా లేదా, ఎంత పాజిటివ్గా ఉంది అనే వాల్యూని ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. 0.19% పాజిటివ్గా ఉంది అనేది అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దీని యొక్క టెక్నికల్గా చూసినట్టయితే పాజిటివ్గా ఉంది, ప్రైస్ పరంగా చూసినట్టయితే పాజిటివ్గా ఉంది. మరి అసలైన నంబర్స్, ఫండమెంటల్ నంబర్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక సో క్వార్టర్లీ రెవెన్యూ చూడండి. ఇది రెవెన్యూ అనేది ఓవరాల్గా 2018 జూన్ నుంచి చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ రెవెన్యూ అనేది లాస్ట్ డిసెంబర్లో కనిపించిందండి. డిసెంబర్ 2020లో 521 crores అనేది హయ్యెస్ట్ రెవెన్యూగా మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనిపించడం జరిగింది. అదే క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూసుకున్నా కూడా, నెట్ ప్రాఫిట్స్ చూసుకున్నా కూడా మనకి జూన్లో ఇది -1 crore లాస్ని చూపించింది, సెప్టెంబర్లో 10 crores ప్రాఫిట్స్ని చూపించింది, డిసెంబర్లో 13 crores 61 lakhs ప్రాఫిట్ని అయితే చూపించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 2018 జూన్ నుంచి హయ్యెస్ట్ ప్రాఫిట్ అనేది కూడా మనకి డిసెంబర్ 2020లోనే కనిపించడం జరిగింది. సో దానివల్ల ఇది కంటిన్యూగా ఇంప్రూవ్ అయితే అవుతూ ఉంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇక్కడ మనం చూపించడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ యొక్క లిస్టింగ్ చూసినట్టయితే NSEలో ప్రిసిషన్ వైర్స్, BSEలో 523539 అనేది వీటి యొక్క కోడ్. సో మీరు దీని యొక్క డీటెయిల్స్ అనేవి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే కంప్లీట్గా చూడవచ్చు. దీని యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ కూడా దాంట్లో చూపించడం జరిగింది. సో screener.inలో చూసినట్టయితే దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది మనం ఫస్ట్ 50% కంటే ఎబోవ్ ఉంది. సో డివిడెంట్ అనేది ఇస్తూ ఉండాలి. డివిడెంట్ ఈల్డ్ అనేది 1.53% ఉంది. సో కంపెనీ యొక్క ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉండాలి. సో ఇది కూడా పాజిటివ్గా ఉంది. అంతేకాకుండా
కంపెనీ ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉండాలి. సో ఇండస్ట్రీ పీఈ అనేది 18.2 ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 15.2 ఉంది. సో డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గకుండా ఉండాలి. లాస్ట్ 3 ఇయర్లో అయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అవ్వట్లేదు. సో ఇది కూడా మనం పాజిటివ్గా చెప్పవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కంపెనీ యొక్క డెట్ అనేది తక్కువగా ఉండాలి. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్న 0.05 ఉంది. ఓవరాల్గా డెట్ అనేది 14.8 crores ఉంది. డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే కూడా 1 కంటే బిలో ఉంది, 0.46 అనేది కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ 455 crores. సో 500 crores కంటే బిలో ఉంది కాబట్టి ఈ స్టాక్ని అయితే మనం మైక్రో క్యాప్ స్టాక్గా చెప్పవచ్చు. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 12.9గా ఉంది. సో ఎర్నింగ్ పర్ షేర్ కూడా చాలా బాగుంది. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అనేవి కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఆర్ఓసిఈ 20% ఉండి స్టాక్ యొక్క పీఈ అనేది కేవలం 15.2 ఉంది, 15.2 టైమ్స్. సో ఆర్ఓసిఈ ఎక్కువగా ఉంది కాబట్టి కంపెనీలో కమింగ్ డేస్లో గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అన్నింటికంటే ఇంపార్టెంట్ మేజర్ మనకి ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో ఇది 0.59 ఉంది. సో 1 కంటే బిలో ఉండాలి. ఇది కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. సో మరి 5 years యాన్యువల్ యావరేజ్ చూసుకున్నట్టయితే మనకి 182% రిటర్న్స్ అయితే ఇచ్చింది ప్రైస్ పరంగా చూసినట్టయితే. కానీ దీని యొక్క సేల్స్ అండ్ రెవెన్యూలో గ్రోత్ అనేది, రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్లో గ్రోత్ అనేది కనిపిస్తుందా చూడాలంటే 5 years యొక్క సేల్స్ గ్రోత్ 11.6% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 25.9% ఉంది. సో సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అనేవి కూడా 5 years యావరేజ్ చూసుకున్నా కూడా పెరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో పీర్ కంపారిజన్లో మరి ఈ స్టాక్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? సో పీర్ కంపారిజన్ చూసినట్టయితే మనకి కాపర్ వైర్స్లో అయితే యూనివర్సల్ కేబుల్స్, హెచ్పిఎల్ అనే కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే అవి మనకి హోమ్ బేస్డ్ వైర్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్. సో వైండింగ్ వైర్స్ని ప్రొడ్యూస్ చేసే లిస్టెడ్ కంపెనీ అయితే మనకి ప్రిసిషన్ వైర్స్ అనండి. సో ప్రిసిషన్ వైర్స్ని కంపేర్ చేయడానికి పీర్ కంపారిజన్ అంటూ అయితే లేదు. సో ఓవరాల్గా కాపర్, జింక్, ట్రిన్ ప్లేట్, మనాక్సియా అనే కంపెనీస్తో స్క్రీనర్ చూపిస్తూ ఉంది. సో ఇది సేమ్ సెక్టార్ కాకపోయినప్పటికీ అప్రాక్సిమేట్లీ సేమ్ సెక్టార్, సేమ్ ప్రోడక్ట్స్ని దీంట్లో చూపించడం జరిగిందనమాట. సో ఈవెన్ దో ఈ సెక్టార్లో చూసినా కూడా మనకి హయ్యెస్ట్ ప్రాఫిట్ వేరియేషన్ ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే మనకి ప్రిసిషన్ వైర్సే కనిపిస్తుంది. హయ్యెస్ట్ సేల్స్ వేరియేషన్ కూడా మనకి ప్రిసిషన్ వైర్ కనిపిస్తుంది. సో ట్రిన్ ప్లేట్ అనేది 18.24% సేల్స్ పెరిగినా కూడా ప్రాఫిట్స్ మాత్రం 15.88% పెరగడం జరిగింది. కంపేర్ టు ప్రిసిషన్ వైర్స్ 25.9% అనేది ప్రాఫిట్స్ పెరగడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా పీఈ చూసిన తక్కువగా ఉంది, డెట్ అనేది లో ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబో ఉంది. అలాగే సేల్స్ అండ్ ప్రాఫిట్స్ అనేవి 5 years యావరేజ్ చూసుకున్న పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటికంటే బెస్ట్ మనకి క్వార్టర్లీ నెగటివ్ రిటర్న్స్ నుంచి పాజిటివ్కి టర్న్ అరౌండ్ తీసుకుంటూ ఉన్న కంపెనీ. సో అందువల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్ గురించి 12th Februaryన మీరు మన ప్రీమియం ఛానల్లో ఉన్నట్టయితే 170 నుంచి 180 రూపీస్లో బై చేయవచ్చు. 200 to 205 షార్ట్ టర్మ్కి దీన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. రీజన్ బిహైండ్ దట్ అది ఎందుకు 12th February రోజునే చెప్పడం జరిగింది అంటే 11th Februaryన మనకి ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ని, డిసెంబర్ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో 47.47% రెవెన్యూ అనేది పెరగడం, నెట్ సేల్స్ అనేవి పెరగడం, అంటే 521 crores నుంచి డిసెంబర్ 2019లో కేవలం 353 crores మాత్రమే ఉండింది సేల్స్. 521 crores డిసెంబర్ 2020లో చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రాఫిట్ అనేది కూడా డిసెంబర్ 2019లో చూసుకున్నట్టయితే 8.22 crores ఉంటే డిసెంబర్ 2020లో ఇది 65.57% పెరిగి 13.61 crores చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మనకి ప్రాఫిట్స్ పెరిగింది, అలాగే నెట్ సేల్స్ అనేవి కూడా 47% పెరగడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నా కూడా 3.55 రూపీస్ పర్ షేర్కి ఎర్నింగ్ చేసి ఇచ్చే కంపెనీ డిసెంబర్ క్వార్టర్లో పర్ షేర్కి 5.89 రూపీస్ని ఎర్నింగ్ చేసి ఇస్తూ ఉందన్నమాట. సో ఎర్నింగ్ పర్ షేర్ పెరగడం అనేది కూడా మంచి పాజిటివ్ ఇండికేషన్. సో టెక్నికల్ చార్ట్ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇది ఆల్రెడీ మరి 62 రూపీస్ నుంచి 190 రూపీస్ వరకు పెరిగింది కదా, ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే మేబీ ఉండొచ్చు. మార్కెట్ని ఎవరు కంప్లీట్గా 100% అక్యురసీతో చెప్పలేరు. కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2017 అండి. 2017లో చాలా మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆ తర్వాత ప్రజెంట్ చూసినట్టయితే ఇక్కడ ఈ వాల్యూమ్స్ చూడండి, ఈ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫిబ్రవరి అండ్ మార్చ్
ప్రజెంట్ ఉన్న మార్చ్లో కూడా మనం ఆల్రెడీ ఓన్లీ 12 డేస్ అయిపోయింది. సో 12 డేస్లోనే వాల్యూమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ టైంలో వాల్యూమ్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం అనేది కమింగ్ డేస్లో ఈ కంపెనీలో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ హ్యాండ్స్ అనేవి దీంట్లో బై చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో మంత్లీ చార్ట్ చూసినట్టయితే మనకి ఎవ్రీ మంత్ కేవలం జనవరిలోనే ఇది బ్రేక్ డౌన్ అవ్వడానికి ప్రయత్నం చేసింది. సో డిసెంబర్ యొక్క క్యాండిల్తో కంపేర్ చేసుకున్నట్టయితే జనవరిలో రెడ్ క్యాండిల్ అయితే ఏర్పడింది. కాకపోతే ఫిబ్రవరిలో దాన్ని ఓవర్టేక్ చేస్తూ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే కనిపించింది. సో ప్రజెంట్ మార్చ్లో కూడా ఫిబ్రవరి మంత్ ఎండింగ్, మంత్ క్లోజింగ్ అండ్ మంత్ హై లెవెల్స్ కంటే ఎక్కువగా అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో మంత్లీ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ట్రెండ్ ఏముంది, బుల్లిష్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా వీక్లీ చార్ట్ చూద్దాం. వీక్లీ చార్ట్లో చూసినట్టయితే కూడా 2017లో నేను చెప్పాను కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడ వాల్యూమ్స్ అనేవి హైగా కనిపించాయి. ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి, మార్చ్లో ఈ వాల్యూమ్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం కనిపిస్తూ ఉన్నాయి. సో వీక్లీ ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి అప్పర్ సైడ్ వెళ్తూనే కనిపిస్తూ ఉంది మార్కెట్లో. సో జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా ఉంటుంది ప్రతి చార్ట్లో. ప్రతి ఏ స్టాక్ తీసుకున్నా కూడా మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేవి హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తున్నాయా లేదా అనేదే ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్ చూడండి, ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 170 లెవెల్ అనేది దాన్ని బ్రేక్ చేసి ఫిబ్రవరి 11th రోజున మనకి ఈ స్టాక్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బుల్లిష్ క్యాండిల్ అండి. సో ఈ బుల్లిష్ క్యాండిల్కి నేను పాజిటివ్ సైన్ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ చేసింది కాబట్టి అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి రెఫర్ చేయడం జరిగింది ఫిబ్రవరి 12th రోజున. సో ఆ తర్వాత కాస్త కన్సాలిడేట్ అయ్యి ఫ్రెష్ హైస్ అయిన 190 లెవెల్స్ని కూడా 188 లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది డైలీ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి మీకు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, ఎప్పుడైతే 3 బ్లాక్ క్రౌస్ ఏర్పడి నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్గా ఏర్పడుతుందో, సో 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్గా ఏర్పడుతుందో ఆ తర్వాత దాంట్లో ఒక హయ్యెస్ట్ అమౌంట్తో, హయ్యెస్ట్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఐ బిలీవ్ దట్. సో నేను చాలా స్టాక్స్లో అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ లాస్ట్ 3 డేస్లో మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 4% వరకు రేజ్ అయ్యి ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపించడం జరిగింది. సో డైలీ చార్ట్ చూసుకున్నా, వీక్లీ చార్ట్ చూసుకున్నా మనకి ఈవెన్ ఆర్ఎస్ఐ చూసినా, ఏడిఎక్స్ చూసినా మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు వీక్లీ చార్ట్లో చూడండి, అదేవిధంగా మంత్లీ చార్ట్లో చూడండి. సో డైలీ, మంత్లీ, వీక్లీ చార్ట్స్ టోటల్గా చూసినా కూడా మనకి పాజిటివ్నెస్ అనేది అయితే కనిపిస్తుంది. సో దీంట్లో 205 అనేది నేను టార్గెట్ షార్ట్ టర్మ్కి ఇవ్వడం జరిగింది. షార్ట్ టర్మ్ మీన్స్ 1 to 2 months అనమాట. సో ఫిబ్రవరి 12 అంటే ఇది ఆల్మోస్ట్ 1 month అయ్యింది. సో ఫస్ట్ టార్గెట్ని అయితే టచ్ అయింది ఆల్రెడీ 200 లెవెల్స్ని. సో 225 లెవెల్స్ అనేది ఇందులో నెక్స్ట్ టార్గెట్ కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే నేను 300+ టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ మై అజంప్షన్, బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్, స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.